అన్నా నమస్తే. నమస్తే అన్న. మీ పేరు? నా పేరు వేమన శ్రీనివాసరావు, మా చల్లచింతలపూడి. ఏం పని చేస్తారు? నేను ఎలక్ట్రికల్ వర్క్ చేస్తాను. ఖాళీ సమయంలో వ్యవసాయం కూడా చేస్తూ ఉంటాను. ఇప్పుడు వ్యవసాయదారుల పరిస్థితి ఎలా ఉందన్న? వ్యవసాయదారుల పరిస్థితి చూసుకుంటే అన్న, గత ప్రభుత్వం కంటే ఇప్పుడు వచ్చినటువంటి కూటమి ప్రభుత్వంలో రైతులందరికీ కూడా చాలా మేలు జరుగుతుంది. రైతుల ఖాతాల్లో ఇప్పుడు మొన్న అన్నదాత సుఖీభవ ప్రతి ఒక్కరి ఖాతాలో 7,000 రూపాయలు వేయడం జరిగింది. అలాగే ధాన్యం కొనుగోలు అయిన తర్వాత 24 గంటల్లో ప్రతి ఒక్క రైతు ఖాతాల్లో డబ్బులు పడుతున్నాయి. గత ప్రభుత్వంలో అయితే మనం ధాన్యం అమ్మిన తర్వాత 2 నెలలు 3 నెలలు టైం పట్టేదండి డబ్బులు పడడానికి. కానీ ఇప్పుడు 24 గంటల్లో రైతుల ఖాతాల్లో అమౌంట్ పడడం జరుగుతుంది. చాలా అభివృద్ధి పరంగా కూడా చాలా బాగుందన్న కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 13 నెలలు అయింది. తర్వాత సూపర్ 6 పథకాలు అమలు చేస్తున్నారు. ఎలా ఉన్నాయి అసలు? ఈ కూటమి ప్రభుత్వం వచ్చి 13 నెలలు అవుతుంది. ఫస్ట్ ప్రతి ఒక్క ఇంటికి దీపం కనెక్షను, ప్రతి ఒక్కరికి గ్యాస్ కనెక్షన్ ఇచ్చారు. ఆ డబ్బులు కూడా ప్రతి ఒక్కరి ఖాతాల్లో వేసారు. తర్వాత తల్లికి వందనం కూడా ప్రతి ఒక్కరు ఇంట్లో 4 5 10 మంది ఉన్నా సరే ప్రతి ఒక్కరికి కూడా తల్లుల ఖాతాల్లో డబ్బులు వేయడం జరిగింది. అలాగే తర్వాత అన్నదాత సుఖీభావ కూడా వేశారు. ఇప్పుడు ఆగస్టు 15కి స్త్రీలకే స్త్రీ శక్తి ఉచిత బస్సు 15వ తారీఖు నుంచి, ఇప్పుడు కూడా 15వ తారీఖు నుంచి అది కూడా లాంచ్ చేస్తున్నారు. ఇలాగే సూపర్ 6లో ప్రతి ఏదైతే హామీ ఇచ్చారో నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన నరేంద్ర మోడీ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళందరూ కూడా కూటమి ప్రభుత్వంలో ఈ సూపర్ 6 పథకాలు అమలు చేయడంలో 100% ప్రతి ఒక్క అర్హులకి అందుతాయండి. అది మాత్రం చూసుకోవాలనే అవసరం లేదు. అన్న మీ ఎమ్మెల్యే గారి పేరు? మా ఎమ్మెల్యే దెందులూరు ఎమ్మెల్యే గారు చింతనేని ప్రభాకర్ గారు అండి. మా ఎమ్మెల్యే గారు ప్రభాకర్ గారి గురించి చెప్పాలంటే, ఆయన సుపరిపాలనలో తొలుగడుగు కార్యక్రమం స్టార్టింగ్ నుంచి ప్రతి ఒక్క ఊరు, ప్రతి ఒక్క బజారు వెళ్ళి, ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్కరి సమస్య తెలుసుకుని, వాళ్ళ ఇంట్లో ఏ సమస్య ఉన్నాయి, వాళ్ళకి ఇల్లు లేదా, లేకపోతే వాళ్ళకి రేషన్ కార్డు లేదా, లేకపోతే వాళ్ళకి ఏం లేదు అని అన్నీ తెలుసుకుని ప్రతిదీ కూడా అధికారులకి ఆదేశించి ఇవాళ వాళ్ళ నాయకులు కానివ్వండి అందరినీ కూడా ప్రతి ఇంటికి పంపించి సమస్యలు తెలుసుకుని అడిగి తెలుసుకుని అందరికీ ఏ సమస్య ఉన్నా సరే తీరుస్తున్నారండి. చాలా బాగుంది చింతనేని ప్రభాకర్ గారి నాయకత్వం. కానీ ఆయన యొక్క ఈ కూటమి ప్రభుత్వంలో ఆయన యొక్క పార్ట్ చాలా అమూల్యమైంది. చాలా స్పీడ్గా ఆయన వర్క్ చేస్తారని, ఏ విషయం గురించి అయినా స్పందించాలన్న వెంటనే మనం వితిన్ సెకండ్ ఆయనకి ఈ విషయాన్ని తెలియజేసిన వెంటనే నేనున్నాను మీకు ఎందుకని ఒక పెద్ద కొడుకులాగా, పెద్దన్నలాగా ఆయన స్పందించి మాకు సహాయం చేస్తున్నారు. అన్న ఇప్పుడు చూసుకుంటే ఆంధ్ర రాష్ట్రంలో లిక్కర్ స్కామ్లో ఒక్కొక్కరిని అరెస్ట్ చేయడం జరుగుతుంది కదా, మరి లిక్కర్ స్కామ్లో జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసే అవకాశం ఉందంటారు? లిక్కర్ స్కామ్లో ఎవరైతే ఉన్నారో మిథున్ రెడ్డి కానివ్వండి, ఇంకా ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఎవరుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నా లేదా ఇంకొకరు ఉన్నా, ప్రతి ఒక్కరు ఎవరున్నా సరే వాళ్ళు కన్ఫామ్గా శిక్ష అనిపించాల్సిందే, జైలుకి వెళ్ళడం ఖాయం. అది ఎవరో ఆపలేరు. వాళ్ళ మీద నిజంగా ఉండి జగన్మోహన్ రెడ్డి మీద అది ప్రూవ్ అవుతే వాళ్ళు మరి కోర్టు ద్వారా నోటీసులు ఇచ్చి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది, పక్కా జరుగుతుందండి. అంటే 2029లో మళ్ళీ మేమే సీఎం, 175కి 175, మళ్ళీ 2.0 పాదయాత్ర మొదలు పెడుతున్నాము, ప్రజల వద్దకు వస్తున్నాము అని జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు. లేదండి, అది 2029లో నేను సీఎం అవుతాను లేదా 2030లో సీఎం అవుతాను అనేది ఏం లేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి ఈ 13 నెలల్లో మాకు ఆల్రెడీ 4-5 పథకాలు వచ్చేసినాయి సూపర్ 6లో. ఇంకా ముందు రోజుల్లో మొత్తం ఏదైతే చెప్పారో అన్ని పథకాలు కూడా అందరికీ వర్తిస్తాయి. ఇంత బాగా పరిపాలన ఉంటే ఇంకా 2029లో జగన్మోహన్ రెడ్డికి ఎవరు ఓటేస్తారండి? ఇంత మంచి ప్రభుత్వాన్ని వదిలేసుకుని మళ్ళీ ఆ రాక్షస ప్రభుత్వాన్ని ఎవరు కోరుకోరు కదా. అదంతా గంజాయి ప్రభుత్వం, గుట్కా బ్యాచ్, ఏం మాట్లాడతారో తెలియదు, నోటుకొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా. అసలు ఆడవాళ్ళని గౌరవం కూడా ఉండదు, వాళ్ళకు నోటుకొచ్చినట్టు బూతులు తిడతారండి, బూతులు ఎమ్మెల్యేలు వాళ్ళందరూ కూడా. అలాంటి ప్రభుత్వాన్ని ఎవరు కోరుకుంటారో? మాకు కావాల్సిన ప్రభుత్వం ఇలాంటి ప్రభుత్వమే, తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. మా చింతనేని గారి నాయకత్వంలో
ఇంకా 2029 కాదండి, తర్వాత తరం కూడా 2030, 40, 50లో కూడా మాకు ఈ కూటమి ప్రభుత్వమే వస్తే బాగుంటుందని మేము నమ్ముతున్నాం. అన్నగారు ఇప్పుడు చూసుకుంటే గత 5 సంవత్సరాల్లో మహిళల పరిస్థితి ఎలా ఉంది? మహిళల పరిస్థితి చెప్పాలంటే అండి, గత ప్రభుత్వంలో మహిళలు ఒంటరిగా తిరగలేని పరిస్థితి. ఎందుకంటే అత్యాచారాలు, మాలభంగాలు ఇవన్నీ కూడా సొంత నాయకులు కూడా చేస్తే వాళ్ళకి శిక్షలు లేవండి. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఆడబిడ్డ కూడా ధైర్యంగా తలెత్తుకొని తిరుగుతూ వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా స్వేచ్ఛగా తిరుగుతున్నారు. ఈరోజు ఆడబిడ్డలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అన్నగారు ఇప్పుడు చూసుకుంటే కనుక లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఎలా ఉంది? గత 5 సంవత్సరాల్లో ఎలా ఉంది? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా ఉంది? లా అండ్ ఆర్డర్ గత ప్రభుత్వంతో పోల్స్తే రాక్షస పాలన, వైసీపీ పాలనలతో పోల్చుకుంటే ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వంలో పోలీసు వారు కానివ్వండి, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కానీ చాలా అందరికీ ఏ ఇబ్బంది లేకుండా కుల మతాల భేదాలకి అతీతంగా, రాజకీయ నాయకులకు కూడా అతీతంగా పనిచేస్తున్నారు. వాళ్ళ డ్యూటీ వాళ్ళు సక్రమంగా చేస్తున్నారు. చాలా బాగా లా అండ్ ఆర్డర్ నడుస్తుందండి. అన్నగారు ఇప్పుడు నారా లోకేష్ గారి పరిపాలన పనితీరు ఎలా ఉంది? ఆయన యొక్క ఐటీ శాఖ, విద్యాశాఖ ఎలా ఉంది అసలు? నారా లోకేష్ గారు ప్రజల్లో ఒక ఆయన యువగళం అని ముందుకు నడుస్తూ ప్రజల్లో ఒక చైతన్యాన్ని తీసుకొచ్చి ఈరోజు ఆయన అన్ని పనులు కూడా ఎంత స్పీడ్గా చేస్తున్నారంటే ఆయన ప్రతి మాట్లాడే మాట కానీ, ఆయన నడిచే తీరు కానివ్వండి చాలా చక్కగా, చాలా బాగా ప్రజలకి అన్ని సౌకర్యాలు కూడా చూడండి. గత ప్రభుత్వంలో చూస్తే మనం చిన్నపిల్లలకి అంగన్వాడీకి వెళ్ళే చిన్నపిల్లడు తినే టిక్కీ మీద కూడా జగన్మోహన్ రెడ్డి బొమ్మలు వేయించుకున్నాడండి. వాళ్ళు చదివే బుక్స్ మీద, బ్యాగుల మీద, అన్నిటి మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మలు. చూసుకుంటే రాళ్ళ మీద, సర్వే రాళ్ళ మీద ఏంటండి కోట్లు బొమ్మలు వేయించుకుంటాక తగలబెట్టేశాను డబ్బు అంతా కూడా. ఈరోజు చూస్తే మనం ఒక్క బొమ్మ కూడా లేదు. జగన్మోహన్ రెడ్డి, మన చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, లోకేష్ గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, ఎవరో కూడా వాళ్ళ సొంత బొమ్మలు కానీ ఏవి వేయించుకోలేదండి. గొప్ప మహనీయులు బొమ్మలు వేయించారు ఈరోజు బ్యాగుల మీద కానీ, చదువుకునే పిల్లలకి యూనిఫామ్ మీద కానీ ఏ బొమ్మలు లేవండి. మహనీయులు బొమ్మలు వేశారు. మహాత్మా గాంధీ గారు, సర్వేపల్లి రాధాకృష్ణ వీళ్ళ పేర్ల మీద వేశారండి. ఎంత చక్కగా నారా లోకేష్ గారు చేస్తున్నారండి. బడిల విషయంలో కానీ, స్కూల్ విషయంలో కానీ ప్రతి తల్లిల ఖాతాలో 13,000 రూపాయలు, ఇంట్లో 5 ఉన్న 10 మంది ఉన్నా సరే వేసి చూపించారండి. చాలా చక్కగా లోకేష్ గారు బాగుందండి. కూటమి ప్రభుత్వానికి 100కి ఎన్ని మార్కులు ఇస్తారు? కూటమి ప్రభుత్వానికి 100కి 100 ఇవ్వాల్సిందేనండి కన్ఫామ్గా. అది ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా సరే కూటమి ప్రభుత్వానికి 100కి 100 మేమైతే ఇస్తామండి. సరే అండి, థ్యాంక్ యూ. ఓకే.